అందరికీ నమస్కారం అండి. మనం క్రితం ఎపిసోడ్లో భరతనాట్యం మరియు కూచిపూడి గురించి క్లుప్తంగా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు కథాకళి నృత్యం అంటే భారతీయ శాస్త్రీయ నృత్య రీతుల్లో మనం చెప్పుకున్నాం కదా, దానిలో భాగంగా ఈరోజు కథాకళి. కేళి. కథ అంటే కథ, స్టోరీ. కేళి అంటే ఆట. కథ కాలక్రమేణ కథాకళి అంటే పూర్వాశ్రమంలో ఇది మలబార్ దేశం. భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చిన తర్వాత కొన్ని విడిపోయినప్పుడు మద్రాసు నుంచి వాడి అప్పుడు ఏమైంది, మనకి మలబార్ దేశాలు అయినా కూడా ఇప్పుడు కేరళ రాష్ట్రం అయిందనమాట. అప్పట్లో భగవతి పట్టు, చాక్యారు, పాఠం ఇలాగా పేర్లతో అనేక రకాలుగా ఒకప్పుడు పిలువపడేదని శాస్త్రం చెప్తుంది. మనం అనుకుంటే ఇవన్నీ కూడా రీసెంట్గా వింటున్నాం కాబట్టి ఎప్పుడులే అనుకుంటాం. మన గురించి మనకి తెలుసు, అంటే మన కూచిపూడి అన్న మన పక్క రాష్ట్రం భరతనాట్యం అని. అలా కాదు, ఇవన్నీ కూడా ప్రాచీన నృత్యాలు. ఒక శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని రూపొందించినటువంటి చక్కటి నృత్యాలలో ఒకటైనటువంటిది కథాకళి. కథలు అంటే ఇప్పుడు మనం రామాయణం, భారతం, ఇతిహాసాలు ఎలాగైతే ఆ కథల్ని ప్రదర్శిస్తామో అటువంటి వాటికి సంబంధించినటువంటి నేమ్కి సంబంధించిందే భగవతి పట్టు అని, లేకపోతే చాక్యారు కానీ, పాఠం అని ఇలాగా చెప్పడం జరిగింది. అది కాలక్రమేణ కేరళ రాష్ట్రానికి చెందినటువంటి కథాకళి నృత్యంగా మనం ఈరోజు చెప్పుకున్నాం. ఈ కథాకళి నృత్యం ఏంటంటే ఒక అరబటి నృత్యం. అంటే అరబటి అంటే ఉధృతంగా చేస్తాం, కోపంగా ఉంటుంది. మరి అంత ఎప్పుడు కోపంగానే ఉంటుందంటే అసలు ముందర ఆ వేషమే కొంచెం ఉధృతంగా ఉంటుంది. కేరళ రాష్ట్రంలో అది దాదాపు ఒక పూట గంటలు ఆ మేకప్ వేస్తే కానీ సెట్ కాదనమాట. కథకళ కిరీటాలు కానీ వాళ్ళన్నీ కూడా కథలు చేస్తారు. అదే నేను చెప్పే కదా ఇందాక, ఇతిహాస కథలు అన్నీ కూడా దీని యందు వాళ్ళు చేయడం జరుగుతుంది. కథకళి అంటే అరబటి నృత్యం అనమాట. అంటే ఉధృతంగా చేసేటువంటి ఈ నృత్యకళ ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా వివిధ రకమైనటువంటి అంటే ఆకుపచ్చ కలరు, లేదా పసుపు కలరు, లేదంటే బ్రౌన్ కలరు, లేదా ఆరెంజ్ కలరు, ఇవన్నీ ఇలా మేకప్లతో కూడినటువంటి అంటే కొన్ని ఇప్పుడు రాక్షస కేళ్ళి ఉన్నాయనుకోండి, అలాగా స్త్రీ పాత్రలు కానీ అన్న అలాగా వాళ్ళు ఏం చేస్తారు, ఆ బ్రౌన్ కలర్లో కొంచెం బ్లాకిష్గా గీతలతో వేసుకొని చేస్తారు. అప్పుడు కొన్నింటి వాటికి గడ్డాల్లో తెలుపు, కొన్ని ఇలాగా నలుపు, ఇలా గడ్డాలు, అలాగే మీసాలు కొన్ని చిన్న అయితే ఇది మనకి ఏంటంటే పర్టికులర్గా తెలియదు ఈ వేషం ఎలాగా మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఎక్కువగా ఆ స్టోరీని నడుపుతూ ఉంటారు కదా. ఇప్పుడు అర్జునుడు, దుర్యోధనుడు, కృష్ణుడు ఇలా క్యారెక్టర్లో వచ్చినప్పుడు, ఆ దేవత క్యారెక్టర్లు వచ్చినప్పుడు ఇలా ఆకుపచ్చ క్యారెక్టర్ రంగు అవన్నీ వేస్తారు కదా. అవి అలాగా మనం వాటిని బట్టి ఆ కథా గమనాన్ని బట్టి మనకి అర్థం చేసుకుంటాం. ఇప్పుడు వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ముందర దీపం ఆ వేళతో ఇలా చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా ప్రాచీన సాంప్రదాయాన్ని ఎక్కువ వాళ్ళు మెయింటైన్ చేస్తారన్నమాట. చేసినటువంటి మద్దలం కానీ, పాట కానీ అవన్నీ కూడా వాళ్ళు ఫస్ట్లో అలా ప్రారంభిస్తారు. వాళ్ళు మన దీపం పెట్టుకుని ఆ దీపం దగ్గర ఒక వాద్యాలు కానీ గమనం చేస్తారు. మరి తెర వెనుక నర్తకులు వితౌట్ డ్రెస్గా వాళ్ళు నాట్యం చేస్తూ చూపించడం జరుగుతుంది. సెకండరీ ఇంకొకటిగా ఫైనల్గా వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే నేనేం చెప్తానంటే ఈ డ్రామా చెయ్యే మునుపు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ కథని మొదలు పెట్ట మునుపు చేసేదారనమాట. దీపం ముందర కొంత ఈ వాద్యాలు ఏం చేయడం, తర్వాత అలాగా వాళ్ళు వెనకాల తెర వెనుక అంటే డ్రెస్సులు అవి లేకుండా కూడా నృత్యం చేసుకుంటూ చేయడం, పక్కన వాద్యకారులు అనమాట. తర్వాత ఇక దీపం ముందర ఎదురుకుండా వచ్చేసి వాళ్ళు దాదాపు ఒక గంట సేపు వాళ్ళంతా కూడా ఆ వాద్య విన్యాసాన్ని చేస్తారు. దీంట్లో చండ్ర వాయిద్యం, శుద్ధ మద్దలం, తర్వాత తాళం ముచ్చుకొని వాయిద్యకారులు, కుడివైపు పాటకారులు, తర్వాత తాళం బ్రహ్మతాళం లాగా పెద్ద తాళాలు తీసుకొని వీళ్ళు చేయడం జరుగుతుంది అన్నమాట. ఇలాగా వీళ్ళకి వాచికాభినయం కానీ ఆంగికాభినయం ప్రాధాన్యం. ఈ వాచికాభినయం వచ్చిన ఇవన్నీ కూడా పక్కన ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు నోరెప్పి డైలాగ్స్ మాట్లాడరు. అసలు
ఏం చేస్తారు, పక్కన ఉన్నటువంటి వాళ్ళు అంటే పక్కన వాళ్ళు పాటదారులు పాడడం కానీ లేదా డైలాగ్స్ కానీ వాళ్ళు కనుక చెప్పినట్టయితే వీళ్ళు చేస్తారు. ఈ శుద్ధ మద్దలం చండ్ర ఎక్కువగా అవన్నీ కూడా ఈ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు వాయిస్తూ ఉంటారు. ఇరు పక్కల స్టేజ్ మీద వేదిక మీద నుంచొని వాళ్ళు పాడతారు. ఇలాగా గమనం అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట కథాకళి నృత్యం గురించి. ఇప్పుడు మన కథాకళి నృత్యం గురించి తెలుసుకున్నాము. తర్వాత ఒడిస్సీ నృత్యం. ఈ ఒడిస్సీ నృత్యం అనేది ఒరిస్సా రాష్ట్రం నాకు చెందింది. అంటే ఈ ఒడిస్సీ నృత్యం అనే పేరు మనకి అనాదిగా లేదు, కానీ నృత్యం అనాదిగా ఉంది. ఇప్పుడు పూరి జగన్నాథుడు ఆలయంలో కానీ అంతకుముందు ఎన్నో శతాబ్దాల నుంచి వస్తున్నటువంటి నృత్యం ఇదంతా కూడా. కాదే రీసెంట్గా వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళు ఏం చేశారంటే ఈ ఒరిస్సా రాష్ట్రానికి చెందింది కాబట్టి నృత్యాన్ని ఒడిస్సీ నృత్యం అని పెట్టారు. మనం చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ రీసెంట్గా వచ్చింది ఈ నృత్యం అని. రీసెంట్గా రావడం కాదు, నృత్యం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇవన్నీ కూడా దేవదాస్యాల నుంచి వచ్చినది. వాళ్ళు చెప్తారు, శాస్త్రం ఏం చెప్తుందంటే ఏకపాత్రేకళిగా లేదంటే శాస్త్రం నుంచి వచ్చింది. ఎందుకు మనకు ఆధారాలు ఏం చెప్తున్నాయంటే పూరి జగన్నాథ స్వామి ఆలయంలో నుంచి ఆ దేవదాస్యాలు వాళ్ళకి దేవుడికి దాస్యాలుగా ఉండి నృత్యం చేశారని, అలాగా కొంతకాలం తర్వాత ఇలాగ కొన్ని 14వ శతాబ్దం నుంచి మళ్ళీ రివైజ్ చేసేసి కొంచెం ఐటమ్స్గా చేసుకొని చేశారని, ఇంకా భరతనాట్యం పోలికలు అన్నీ కూడా దానిలో ఉన్నాయని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా నాకు తెలిసింది ఏంటంటే అంతా కూడా ప్రతి ఒక్కటి కూడా ఈ శాస్త్రం అన్నీ కూడా నాట్యశాస్త్రం ప్రకారమే ఉంటాయి. కాకపోతే వాళ్ళు ఒక్కొక్క శాస్త్రాన్ని ఆధారంగా చేస్తున్నారు. ముద్రలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం సపోజ్ ఒక పతాక ముద్ర పెట్టామనుకోండి, వాళ్ళు అదే ముద్రని వేరేలాగా చెప్తారు. ఇప్పుడు అలాగా త్రిపతాకం ఉందని వేరేలా చెప్తారు. అన్ని ముద్రలు యాజిటీజ్గా లేకపోయినా వీళ్ళకంటూ కొన్ని ముద్రలు పెట్టుకున్నారు. అలాగే కథకళి వాళ్ళు కూడా సేమ్ అలాగే పెట్టుకుని వాళ్ళు ఒక శాస్త్రాన్ని పెట్టుకుని ఈ శాస్త్రం బేస్లో మేము వెళ్తున్నాము అంటారు. ఏదైనటువంటి మూల గ్రంథం అనేది ఏంటంటే మనకి భరతుని నాట్యశాస్త్రం మూల గ్రంథం అని యాక్చువల్లీ నేను అనుకున్నాను. అదే మూల గ్రంథం. అది మూల గ్రంథం. అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ ప్రాంతీయతను బట్టి, ఇప్పుడు మన ప్రాంతీయత అంటే ఈరోజు మనం వేసుకున్నటువంటి నగలు దుస్తులన్నీ కూడా మన కూచిపూడి నాట్యం అన్నీ కూడా మన ప్రాంతానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు. అలాగే సంగీతం కూడా ఎలాగ మన కర్ణాటక సంగీతం ఇవన్నీ కూడా మన నాట్యంలో అలా ఉంటాయి. ఇప్పుడు ఒడిస్సీ నృత్యం ఎలా ఉంటుందంటే హిందుస్థానీ సంగీతం లాగా ఉంటుంది. ఇప్పుడు ఒడిస్సీ నృత్యం చేసేటప్పుడు పాట పాడేవాళ్ళు మనం కూచిపూడి వాళ్ళు సూత్రధారులు నటువాంగం చేస్తారు. వాళ్ళు పాడరు. వాళ్ళ మాస్టర్ ఏం చేస్తారంటే గురువు గారు పాటే పాడతారు, లేదంటే హార్మోని వాయిస్తారు, లేదా మన తపలా మృదంగం అంతమడికే ఉంటాయి. మనం అకార్డింగ్ ద బీట్ని బట్టి నాట్యాచార్యుడు తాళం కొడుతూ ఉంటాడు. ఆ తాళాన్ని అనుసరిస్తూ మృదంగం తాళం డ్యాన్స్ అలా ఉంటుంది. వాళ్ళకి అలా కాదు, వాళ్ళు పాట పాడుతూ ఉంటారు. ఆ పాటని బట్టి వేసేసుకొని వాళ్ళు డ్యాన్స్ నృత్యం చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఇలా మంగళాచరణంలాగా, అలాగే మన జతీశ్వరాలా ఉంది, అలాగే జతీశ్వరంలా చేయడం జరుగుతుంది. ఎక్కువగా వీళ్ళు ఏం చేస్తారంటే గీత గోవిందం కావ్యంలో ఉన్నటువంటిది ఆ గీత గోవిందం కావ్యాన్ని బేస్ చేసుకొని వాళ్ళు కొన్ని అష్టపతులు అవన్నీ కూడా చేస్తారు. ఎక్కువగా వీళ్ళ దాంట్లో విన్యాసాలు ఎక్కువ ఉంటాయి. అంటే కరణాలు, అంటే విన్యాసాలు అంటే మనం ఏమంటామంటే కరణాలు అంటే ఇప్పుడు మనం భంగిమలు అంటాం కదా, నృత్య భంగిమలు. మన శిల్పంలో దేవాలయాల దగ్గర శిల్పాలు ఉంటాయి కదా, అది ఎక్కువగా వీళ్ళ దాంట్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి వీళ్ళ నృత్యంలో అన్నమాట. కొన్ని కరణాలు, కొన్ని కష్టతరమైనటువంటి కరణాలన్నీ జోడి చేసుకుని వాళ్ళు, అంటే మంది కూడా శాస్త్ర ప్రకారం ఉంది ఇది అన్నటువంటి ఒక భావంతో ఒడిస్సీ నృత్యం రూపొందించడం జరిగింది. మనకి ఈ ఒడిస్సీ నృత్యంలో ఎక్కువగా ప్రముఖంగా ఖేలు చరణ మహాపాత్ర, సంయుక్త పాణిగ్రాహి, సోనాల్ మాన్సింగ్, అంటే వీళ్ళు మాత్రమే ఆ నృత్యాన్ని పైకి తీసుకొచ్చారా అంటే నృత్యం చేసి నేడు ఖ్యాతి గడించడానికి అంటే ఈరోజు మనకి ఎట్లా ఉందంటే అవేర్నెస్ ఎక్కువగా ఉంది. అంటే మీడియా కానీ లేదంటే మనం చేసిన నృత్యం అనేక చోట్ల చూడడం కానీ, మనం చెప్పిన విషయం అనేక చోట్ల వినడం కానీ, మనని పిలవడం కానీ. పూర్వకాలంలో ఎక్కువ ఇటువంటి ప్రాధాన్యత ఉండేది కాదు. మనం చేసిన నృత్యం మన బయటికి వెళ్ళాలంటే చాలా కష్టమైనటువంటి రోజులు.
సరే అది ఒకటి ఉండొచ్చు. వాళ్ళు కష్టపడి బాగా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇది మనదైనటువంటి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ నృత్యాన్ని మన పైకి తీసుకురావాలని ఖేలు, చరణ మహాపాత్ర, సంయుక్త పాణిగ్రాహి, సోనా మాన్సింగ్, అంటే నేను కొన్ని పేర్లు చెప్తున్నాను. ఎంతోమంది నేను ఆనందభేరి సినిమాలో చేసినప్పుడు ఆవిడ ఉండేదన్నమాట. ఏంటంటే కథక్ డ్యాన్స్, అప్పుడు మన కథక్ విషయం వచ్చినప్పుడు చెప్పుకుందాం. కథక్ డ్యాన్స్ అనమాట. బ్రహ్మాండంగా డాన్స్ చేసేది, ఆస్థానం నర్తకి, అద్భుతంగా చేసేది. కథక్ డాన్స్ వచ్చినప్పుడు ఆవిడ చక్కగా కూచిపూడి నాట్యానికి ఎంత అద్భుతంగా చేసేసింది డ్యాన్స్. మనం అనుకుంటాం కథక్ డాన్స్ వాళ్ళు కూచిపూడి ఏం చేస్తారు, కూచిపూడి వాళ్ళు ఒడిచి ఏం చేస్తారు. అలా కాదు, ఆ ముద్రలు, ఆ విధానం అంతా కూడా చక్కగా చేసింది. క్లుప్తంగా మనం ఒడిసి నృత్యాన్ని చెప్పుకోవడం జరిగింది. ఇంకా అన్ని విషయాలు ఇంకా మీరు అందరూ కూడా పుస్తకాలు చదివి ఇంకా అద్భుతంగా నృత్యాల గురించి తెలుసుకుంటారని నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా రాగం తానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.